వెల్కమ్ టు టెడ్డిఎస్సి ఫర్ యూ ఛానల్. ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక నియామకాలకు సంబంధించి 2026 గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ముఖ్యాంశాలు: రాష్ట్ర ప్రభుత్వం 1523 అధ్యాపక పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. 279 బ్యాక్లాగ్ పోస్టులు కాగా 1244 రెగ్యులర్ పోస్టులు ఉన్నాయన్నమాట. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఏపీపీఎస్సి ద్వారా స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు. మరి అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు రాత పరీక్ష ఉండదు. ప్రధాన విశ్వవిద్యాలయాల్లో పోస్టుల సంఖ్యను గమనించండి. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక మరియు సాంకేతిక విశ్వవిద్యాలయంలో 311 పోస్టులున్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 246 పోస్టులున్నాయి. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి సంబంధించి 125 పోస్టులున్నాయి. అలాగే శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి సంబంధించి 103 పోస్టులు భర్తీ చేయనున్నారు. మరి రెగ్యులర్ బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించిన వివరాలు గమనించండి. ప్రొఫెసర్ పోస్టులు 63 రెగ్యులర్ పోస్టులు ఉన్నాయి, బ్యాక్లాగ్ 0. సో టోటల్ ప్రొఫెసర్ పోస్టులు 63, అన్ని కూడా రెగ్యులర్స్ అనమాట. అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు రెగ్యులర్ 191 ఉన్నాయి, బ్యాక్లాగ్ 143 ఉన్నాయి. మొత్తం అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 334. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఈ ఉద్యోగాలకు సంబంధించి రాత పరీక్షను నిర్వహించారు. నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రెగ్యులర్ పోస్టులు 886 ఉన్నాయి, 134 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. మొత్తము 1020 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ లైబ్రేరియన్ చూద్దాము. రెగ్యులర్ పోస్టులు 0 ఉన్నాయి, బ్యాక్లాగ్ పోస్టులు 2, మొత్తం 2 కూడా బ్యాక్లాగ్ పోస్టులే అసిస్టెంట్ లైబ్రేరియన్కి సంబంధించి. లెక్చరర్ పోస్టులు మరి ఆర్జీయు కేటీకి సంబంధించింది. ఇది 1004 రెగ్యులర్ పోస్టులు ఉన్నాయి, బ్యాక్లాగ్ పోస్టులు లేవు, మొత్తం 104 పోస్టులు. సో టోటల్గా చూస్తే రెగ్యులర్ పోస్టులు 1244, బ్యాక్లాగ్ పోస్టులు 279. సో నోటిఫికేషన్ యొక్క విడుదల మే 15. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ మరి మే 18 నుండి జూన్ 8 వరకు ఉంటుంది. హార్డ్ కాపీ సమర్పణ జూన్ 15న ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ అభ్యర్థుల ప్రాథమిక అర్హత జాబితా జూన్ 22న ఉంటుంది. ప్రాథమిక అర్హత జాబితా అభ్యంతరాలకు చివరి తేదీ జూన్ 29న ఉంటుంది. అలాగే తుది అర్హత జాబితా జూన్ 30న ఉంటుంది. దరఖాస్తు చేయడానికి క్రింది వెబ్సైట్లను మీరు సందర్శించండి. 2 వెబ్సైట్స్ ఇచ్చారు. సో ఇంకా ఒక విషయం ఏంటంటే, కాంట్రాక్ట్ అధ్యాపకులకు వెయిటేజ్ ఇస్తూ ప్రభుత్వం ప్రత్యేకంగా మరో ఉత్తర్వులు జారీ చేసిందనమాట. ఇప్పటికే విశ్వవిద్యాలయాల్లో ఒప్పంద పద్ధతిలో పనిచేస్తున్న అధ్యాపకులను గుర్తించి విశ్వవిద్యాలయాలు ప్రభుత్వానికి జాబితా అందించాల్సి ఉంటుంది. ఏడాదికి 0.5% చొప్పున గరిష్టంగా 10 ఏళ్ల సర్వీసును పరిగణలోకి తీసుకొని వెయిటేజ్ ఇస్తారు. రాత పరీక్షలో మరి కనీస అర్హత మార్కులు సాధించిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇంటర్వ్యూలో కూడా వెయిటేజ్ ఉంటుంది, గమనించాలి. ఏడాదికి 1 మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు వెయిటేజ్ కేటాయిస్తారు. రాత పరీక్షలో కనీస మార్కులు కింది విధంగా నిర్ణయించారు. అంటే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకైతే 30%, బీసీలకు 35%, ఇతరులకు 40%.